20,000 క్యాష్ అర్జెంట్ ప్లీజ్. సారీ మేడం, మీ చెక్ పాస్ చేయకూడదని మేనేజర్ ఆర్డర్. నాన్సెన్స్. నా చెక్కు మారదని చెప్పాక ఆడెవరు? వెళ్ళి మేనేజర్ని అడగండి. అదేదో ఇప్పుడే తెలుస్తాను. మేనేజర్ గారు, మా చెక్ ఆపమన్నారట. చెక్ అనే కాగితం మీద కేవలం సంతకం పెట్టడం అనే శ్రమతో లక్షల డబ్బులు తగలేయడం మీలాంటి వాళ్ళకి మంచిది కాదని నేనే ఈ చెక్ ఆపమన్నాను. అవును, ఇతనెవరు? ఇతను నా బాయ్ ఫ్రెండ్ ఆశిష్. యా, నా పేరు కూడా గంజాయ్. గంజాయా? నీ పేరు గంగ కదూ? మా పెద్దవాళ్ళు పెట్టిన పేరది, కానీ నేను దాన్ని గంజాయిగా మార్చుకున్నాను. చేసిన పనికి వాళ్ళ పని చాలక పేర్లు కూడా చెండాలుగా మార్చుకోవాలా? ఏ హరీష్, పెళ్లి కాని ఆడపిల్లతో ఇలా జల్సాగా తిరగడానికి, ఆడదానితో అడ్డమైన ఖర్చులు పెట్టించడానికి నీకు సిగ్గులేదు? నో 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 నో, మా హరే రామ హరే కృష్ణ సంఘంలో లజ్జ లేదు, సిగ్గు లేదు. షట్ అప్, గెట్ అవుట్. చూడదంగా, నేను నీకు చెప్తున్నది బ్యాంక్ మేనేజర్ గా కాదు, మీ కుటుంబానికి కావాల్సిన మనిషిగా నీ ఖర్చులు ఆపాలనే ఆపాను. అవును, మీ అన్నయ్య అమెరికా నుంచి వచ్చినట్టు నీకు తెలుసా? గ్రీటింగ్ టెలిగ్రామ్ కూడా పంపాను. తోడపుట్టిన అన్నయ్య అంత దూరం నుంచి వస్తే చూడటానికి కూడా టైం లేదా? మీ ఇంటికి పద, ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పి ఇక మీదట నీ ఆటలు సాగకుండా చూస్తాను. అదిగాక మన ఆఫీస్ స్టాఫ్ అంతా బోనస్లు అడుగుతున్నారు. Come on. తమ అభిప్రాయం హ్యాపీ టు సీ యూ రాంబాబు. ఆల్ రైట్. ఇంతకెవరు మీరు? బ్యాంక్ మేనేజర్ గారిని పరీక్షించాలని చూస్తున్నారా? బ్యాంక్ మేనేజరా? బ్యాంక్ మేనేజర్ మన ఇంటికి ఎందుకు వచ్చింది? అదేమిటి రాంబాబు, రాణిని పరాయిదాన్ని చేసి మాట్లాడతావే? మన ఇంట్లో పెరిగిన పిల్ల. మరి ఇంట్లో పిల్ల అయితే ఇంగ్లీష్లో పలకరించలేందుకు తెలుగులోనే పలకరించొచ్చుగా. ఎలా రాంబాబు అంటే ఏమే రాని పిల్లనేవాడిని. పిల్లలు ఎంతమంది? అదేంటి బాబు, మరి అలాంటి తోకులేస్తారు? ఇంకా పెళ్ళే గందే. పెళ్ళే కాలేదా? ఏమండి, ఏమండి? అమెరికాలో నయాగరా ఫాల్స్ చూసారా? చూశాము. అవును, ఆ ఫాల్స్ కింద పెద్ద స్టోరీ ఉందంట, నిజమేనా? నిజమే. ఆహా, ఏమండి, అది ప్రపంచంలో వింతేనంటారా? వింతే. మీరు ఆమ్స్టర్డామ్ చూసారా? చూశాము. ఏమండి, మీరు అక్కడి నుంచి ఏ ఫ్లైట్ లో వచ్చారు? బోయింగా, జెట్టా? రావడానికి ఎంతసేపు పట్టింది? బస్సులో 14 గంటలు పట్టింది. బస్సా? అదేనమ్మా, ఎయిర్ బస్సు. అమెరికాలో విమానాలంటే బస్సులతో సమానమే కదా. అవును. ఆ బాబు, తమరు ఇంకా అమెరికా వాతావరణం నుంచి ఈ వాతావరణానికి అడ్జస్ట్ కాలేదులే ఉంది. కాలేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తీసుకుంటాం. అవును, నా గది గడి ఉందా? లేకపోతే వీళ్ళంతా పిచ్చి ప్రశ్నతో నన్ను చంపుతారు. సారీ రాంబాబు గారు, అమెరికా నుంచి వచ్చారు కదా అని ఊరికే కాలక్షేపాలుగా అడిగాను. ఆల్ రైట్. లిబర్టీ స్టాచ్యూ చూసారా? అదిగో మళ్ళీ. లేదు, చూసారా అని. చూశాము. గాంధీ గారి కర్ర విరిగిపోయింది, పిలక ఊడిపోయింది. వారి విగ్రహాన్ని బాగు చేయడానికి చందాలు వేసుకుంటున్నారు. గాంధీ? ఏమిటమ్మా మీరు చదువుకుంది? బాబు గారు గొప్పతనాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఇండియాకి లిబర్టీ తీసుకొచ్చేది గాంధీ గారే కదా, అందుకని అమెరికాలోని లిబర్టీ స్టాచ్యూని ఇండియాలోని గాంధీ గారి విగ్రహంతో బాబు గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి తెలివితేటలకు తట్టుకోలేకపోతున్నాం అనుకుంది. నీ తెలివి తక్కువతనాన్ని తట్టుకోలేక నేను చూస్తున్నాను. అత్తయ్య, రాంబాబు చాలా మారిపోయాడు కదా? లేదమ్మా, అమెరికా వెళ్ళినా నా బిడ్డ నా బిడ్డలానే ఉన్నాడు. అదే నా ఆనందం. నల్లస్వామి, ఊళ్ళో ఎవడెవడి భూములు ఎలా ఉన్నారా? మీరుండగా ఎవరి భూములు ఎందుకు బాగుంటాయండి? మీరు తప్ప అందరి భూములు అంతంత మాత్రంగానే ఉన్నాయండి. ఏట్రా ఇది? ఏంటి బాతులండి? కోతులు అనుకున్నాను రా. నీ ముఖం కూడా బాతులా ఉంది, కానీ ఇక్కడ ఎందుకు ఉన్నాయని? బాతులు మేత మేయడానికండి. ఒరే, నేను ఊరు ప్రెసిడెంట్ నీకు తెలుసురా? బాతులకి తెలియదండి. నీకు తెలుసు కదరా, బాతు పని కట్టు. పొలం వాడికి మేతకి డబ్బు కట్టారండి. ఓరి ఎదవా, బాతులు పొలంలో మేసినందుకు పొలంవాడికి డబ్బు కట్టావు. ఈ పొలం ఊళ్ళో ఉన్నందుకు నాకు డబ్బు కట్టాలరా. ఓ పని చేయి, చీకటి పడ్డాక గుడ్డెట్టని 10 బాతులను ఇంటికి పంపించాయి. ఏటే పోలి, ఈ మధ్య అవపడ్డం లేదటే? ఎందుకు ఆపడితే మాత్రం ఏడు చేస్తావేటి? కూరేసిన బత్తాలా ఉండేదారు, గాలి తీసిన తోలు తిత్తులే అయిపోయావే. ఓ పని చేయి, దొడ్డుతో అంట మన ఇంటికి వచ్చాయి. పంచాయతీ అవగా నేను లోపల దూరిపోతాను. ఎందుకు బాబు, ఓసారి వంగ తోటకు రమ్మని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు. నేను ఆ పాలేరుతో పడలేక చచ్చిపోయాను అనుకో. వస్తాను కానించి చూస్తున్నాను. ఇదిగో, నీకు నాకు సరిపడు కానీ వదిలేయి. నేను ఇప్పుడు ఆల్ రైటే, చూడంబలతో అవుతున్నాను. ఓ సేరు ధాన్యం కొలిపిస్తాను గాని వచ్చాయి. కిట్టయ్య ఊళ్ళో లేడు కదా అని తెగరెచ్చిపోతున్నావు. ఆడుంటే మాత్రం నా భయం అయితే. అడుగు కిట్టయ్య. పేరు చెప్పగానే పారిపోతున్నాడు. చేస్తాడు చేయడు. ఆయన తినే చేస్తాను. యాదవన్నారు యాదవ అని ఎండిపోయింది అక్కలాగున్నావు. చేస్తాడు చేయడు. ఏం చేస్తావు? దొంగ సచ్చినోడా. రాబాబు, గుడ్ మార్నింగ్ మేడం.
ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో బాబు. ఏమిటండి సత్యమూర్తి గారు, మీరే రాంబాబు గారిని తీసుకొచ్చారు? మీ మేనేజర్ని పంపించొచ్చుగా. పంపొచ్చు అనుకోండి, కానీ కొన్ని విషయాలు మేనేజర్స్ నమ్మలేం కదా. పైగా బాబు అమెరికా నుంచి వచ్చాడు. మిమ్మల్ని మీ స్టాఫ్ ని పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో మేమే స్వయంగా వచ్చాం. చూసారా పాపం పెద్ద ఆయన కదా. ఓహో, అవును రాంబాబు గారు, అమెరికాలో బ్యాంక్ సిస్టమ్స్ అన్ని చాలా గొప్పగా ఉంటాయంటారు. అక్కడ రేట్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? అవును, మీకు అమెరికాలో ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? ఒక్క విషయం కూడా బయట పెట్టదు బాబు. మన రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఆవిడ అలా అడుగుతున్నారు. ఆ, బాబు ఆ చెక్కు బుక్ తీసి ఒక్క లీవ్ మీద సంతకం పెట్టు. అన్నిటిపై పెట్టేనా? ఒక్క లీవ్ మీద చాలు బాబు. ఒక్కటి చాలా ఆ. అల్ప సంతోషి, ఒక్కటి చాలంట. ఏమిటి సంతకం మారినట్టుంది? అందుకే కదమ్మా ఇలాంటివి మారుతూ ఉంటాయనే బాబు గారిని స్వయంగా తీసుకొచ్చాను. బాబు గారు అమెరికాలో చూపుడు వేలికి ఆపరేషన్ చేయించుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారట. అప్పటి నుంచి అక్షరాలు స్ఫుటంగా రాయలేకపోతున్నారు. అక్షరాలైతే ఇప్పుడు ఇదే గొడవ, ఏలు ముద్ర అయితే ఏ గొడవ ఉండదు. బాబు గారు మీరు అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీరన్నది కూడా నిజమే. అక్షరాలు అయితే మార్పులు చేర్పులు ఉంటాయి కానీ అదే వేలుముద్రలు అయితే మార్పులు ఉండవు కదా. క్యాష్ కౌంటర్ లో డబ్బు తీసుకుంటారా, నన్నే తెప్పించమంటారా? ఎందుకమ్మా మళ్ళీ మీ పనులు గడ్డు, మేమే తీసుకుంటాం. రాబాబు రాబాబు. సింపి వెళ్ళరా. రండి ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. ఏం కూర్చోవడమో ఏటోనమ్మా. మీ అన్నయ్య పట్టణం వెళ్ళి 25 రోజులు అయిందా? ఇంతవరకు అతి గతి లేదు. ఏ పటాలంలోనో ఏ స్వామివారి మఠంలోనో చేరిపోయి ఉంటాడని నాకు గట్టి నమ్మకం. అటు చెల్లెలివి నీతో చెప్పకూడదు కానీ నాకు ఇంకో గట్టి నమ్మకం కూడా ఉంది. ఏమిటండి? అటు పోయి ఉంటాడని. ప్రెసిడెంట్ గారు అలాంటి మాటలు అనకండి. నాకున్నది మా అన్నయ్య ఒక్కడే. సర్లే, నీకున్నది మీ అన్నయ్య ఒక్కడే. నాకు చాలా బాకీలు ఉన్నాయి. ఎవడెలా పోతే నాకే. నా బాకీ అడగడానికి వచ్చాను. వాళ్ళు లేడు. నీకున్నది నువ్వే చెప్పు. అదేమిటి బాబు, ఏంటి? అసలే వాళ్ళ అన్న ఏమయ్యాడోనని కంగారు పడుతోంది. వాడు వచ్చాక వాడు మీరు చూసుకుంటే మంచిది. అదేటయ్యా, తెడ్డుపోతే పడవ వదిలేసుకున్నట్టుగా వాళ్ళ అన్నయ్య పోతే నా బాకీ ఎందుకు వదిలేసుకుంటాను? ఎవరుంటే వాళ్ళని అడుగుతాను. సరే, మాస్టారు వాళ్ళు ఆవిడ పక్క పక్కనే ఉన్నారు కనుక అన్నిటికీ ఈలుగా ఓ మాట చెప్తాను. ఏమిటి బాబు అది? నన్ను పెళ్లి చేసేసుకో. చేసుకుంటే ఇంటి బాకీ తీరిపోద్ది, నీకు పెళ్లి బాధ తప్పిపోద్ది. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? మీ అమ్మాయి లాంటి దాన్ని పట్టుకుని అలా అనడానికి సిగ్గులేదు? ఏటయ్యో మాస్టారు, పెద్ద బాలశిక్ష పాఠాలన్నీ నాకే చెప్తున్నట్టున్నావు. మీ స్కూల్లో 6 నెలల బట్టి జీతాలు లేవు. ఈ నెల ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి నీకు అక్కర్నేదా? మనకెందుకండి గొడవ, ముందు మీరండి. ఎలా ఇప్పటికైనా అర్థమైందా ఈ ఊళ్ళో నా మాటకి తిరుగులేదని? బాగా ఆలోచించుకొని కబురెట్టు. రేపు వచ్చి తాంబూలాలు ఇచ్చుకుంటాను.